రాజ్కుమారి మాయావి స్వర్ణరథం. దివ్య, ఓ దివ్య, ఎక్కడికి పోయావే? ఈ పిల్ల ఏ పని చేసి చావదు. వస్తున్నానమ్మా, తడి బట్టలని ఆరవేస్తున్నాను. ఆగవే, నీ సంగతి చెప్తా. ఇంట్లో పనంతా అలాగే ఉంది, త్వరగా తెమలవే. అమ్మా, నేను అంతా చేస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో. ఏమే, ఇంటి పనంతా తనొక్కతే చేస్తుంది కదా, ఇంకా ఎందుకే తన వెంటే పడుతూ ఉంటావు? అవును, మరి మీరైతే దాన్నే సపోర్ట్ చేస్తారు. దాన్ని సరిగ్గా చూడవే, ఒక రాజకుమారిలా కనిపిస్తుంది. రాజకుమారా? కనీసం పని మనిషి కూడా పనికిరాదు. పాపం దివ్య తన సవతి తల్లి తిట్లన్నీ తింటూ ఇంటి పనంతా ఒక్కతే చేస్తుంది. ఇక ఆమె సవతి చెల్లెలు కావ్య హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. దివ్య, పని బాగా ఎక్కువైనట్టుంది, కొంచెంసేపు విశ్రాంతి తీసుకో. సరే నాన్న, కాస్త పని మిగిలిపోయి ఉంది, దీన్ని పూర్తి చేస్తాను. తర్వాత మీకు భోజనం కూడా పెడతాను. నాకైతే ఆకలిగా లేదు, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. నీకేమన్నా కావాలా? నాకేం వద్దు నాన్న. మరునాడు దివ్య సవతి తల్లి అనారోగ్యం పాలవుతుంది. అమ్మా, ఇదిగో మందులేసుకో, నీళ్లు తాగమ్మా, నీకు విశ్రాంతి చాలా అవసరం. సరే, నా తల కాస్త పట్టు, చాలా నొప్పిగా ఉంది. సరే అమ్మా, ఇప్పుడే పడతాను. మధ్యాహ్న సమయంలో దివ్య తన ఇంటి పక్కనున్న అడవి వైపు వెళ్ళింది. దారిలో ఒక గద్ద చిన్న చిలకపై దాడి చేయబోతూ ఉంటుంది. దివ్య ఆ చిలకని కాపాడాలని చూసింది, గద్దని వెళ్ళగొట్టేసింది. ముత్తొచ్చే చిలక, ఇక నీకేం భయం లేదు, ఇదిగో నీళ్లు తాగు. ఆకలేస్తుందేమో, ఇదిగో తీయని పళ్ళు తిను. అయ్యో, గద్ద నిన్ను గాయపరిచేసిందే. దివ్య కొన్ని మూలికలు తెచ్చి చిలకకు గాయమైన చోట పెట్టింది. చాలా చాలా కృతజ్ఞతలు తల్లి, దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి. దివ్య అక్కడి నుంచి బయలుదేరుతుంది. పాపా, ఇలా రామ్మా. చెప్పండమ్మా, ఏంటి విషయం? నేను చాలా అలసిపోయానమ్మా, నా ఇల్లు ఇక్కడే దగ్గరలో ఉంది. నువ్వు నా ఈ కట్టెల మోపులని అక్కడి దాకా తీసుకొస్తావా? తప్పకుండా అమ్మా. దివ్య కట్టెల మోపుని ముసలావిడ ఇంటి దాకా చేరవేస్తుంది. దారిలో ఆమెకి నేలపై పడిపోయిన ఒక ఆవు కనపడుతుంది. దాని 4 కాళ్ళు కట్టివేసున్నాయి. దివ్య పరుగెత్తి దాని 4 కాళ్ళు తాడు విప్పి దాన్ని కాపాడింది. ఇక గడ్డి కూడా పెట్టింది. తల్లి, నువ్వు దయాగుణమున్న, మంచి సంస్కారం ఉన్న పరోపకారివి. ఈశ్వరుడు నిన్ను రక్షించుగాక. హఠాత్తుగా అద్భుతం జరిగింది. ఒక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. అమ్మా తల్లి, నీకు నా నమస్కారములు. తల్లి, వర్ధిల్లు, చల్లగా జీవించు. నీ పరీక్షలో నువ్వు గెలిచావు. నువ్వు చాలా మంచి దయాగుణం ఉన్న పరోపకారివి. నీకు రాకుమారిలా మారే అవకాశం ఇస్తున్నాను. ఇదిగో, నా నుండి నీకోసం ఒక మంచి బహుమతి, ఒక బంగారు రథం. డబ్బు, బంగారం, వెండి, ముత్యాలు, వజ్ర వైడూర్యాలతో నిండి ఉన్న ఈ అద్భుతమైన మాయావి స్వర్ణరథం ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది. ఈ మాయావి స్వర్ణరథం ఎప్పుడు ధనధాన్యాలతో నిండే ఉంటుంది. నీకెప్పుడు ఏ వస్తువుకి లోటు ఉండదు. ఇలా చెప్పి ఆ దేవత మాయమైపోతుంది. దివ్య పూర్తిగా రాజకుమారిలా మారిపోయింది. బంగారు కిరీటం, నగలతో అలంకరించబడింది. దివ్య స్వర్ణరథం ఎక్కి అక్కడి నుంచి బయలుదేరింది. దారిలో ఆ రాజ్యం యొక్క రాకుమారుడు ఆమెను చూసి అలానే ఉండిపోయాడు. హే రాజకుమారి, నేను మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు దివ్య, నేను మీ రాజ్యంలోని సుందరపురంలో ఉంటున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను. దివ్య చాలా అందంగా ఉండడం చూసి ఆమె చెల్లెలు కావ్య, సవతి తల్లి ఆశ్చర్యపోయారు. కోపంతో రగిలిపోతూ ఉంటారు. మరోవైపు ఆమె తండ్రి ఎంతో సంతోషించాడు. కొద్దిసేపట్లో రాజమందిరం నుండి అన్ని సంప్రదాయాలతో కూడిన ఆడవాళ్లు తాంబూలాలతో వచ్చేస్తారు. ఆ తర్వాత దివ్య రాజకుమారుడి పెళ్లి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇక వాళ్ళ జీవితంలో అంతా సంతోషమే. నీతి: మనం కూడా ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేస్తూ ఉండాలి.
If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.